సభలో హుందాగా ఉండాలి, సంయమనం పాటించాలి, విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ సూచనలివి. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. అటు సీఎల్పీలో భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సభలో ప్రజా సమస్యలు లేవనెత్తాలని నిర్ణయించారు. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ షురూ అవుతుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టింది అధికార పార్టీ. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. అటు ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమావేశంలో ప్రధానంగా సెషన్లో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై కీలక సూచనలు చేశారు సీఎం. సెషన్కు సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రతిపాదించాలని సూచించారు. 2-3 రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందన్న సీఎం 15 రోజుల్లో దీన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. విపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సెషన్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలని నిర్ణయించింది. సీఎల్పీలో ప్రత్యేకంగా భేటీ అయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక అంశాలపై చర్చించారు. హైకమాండ్ ప్రతినిధులు దిగ్విజయ్ సింగ్ నేతలకు పలు సూచనలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానా మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎల్పీ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. అటు బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సెషన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.